నీకు విశ్వాసం లేదు ఆ దేవుడి మీద, నీకు డిక్లరేషన్ ఇచ్చేది ఇష్టం లేదు, డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆలయ అధికారులు నీకు లోపలికి ప్రవేశాన్ని అడ్డుకుంటారు, డిక్లరేషన్ ఇస్తే మీ శ్రీమతి భారతిరెడ్డి గారు ఇంట్లోకి రానివ్వరు. నీకున్న వ్యక్తిగత సమస్యని ప్రభుత్వం మీద, పోలీసుల మీద, దళితుల మీద నెట్టివేసేటువంటి నెపం ఏదైతే ఉందో నీకు ఖచ్చితంగా అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చైనా పట్టిండాలి, లేదా కులహంకారంతో కొట్టుకుంటున్నైనా ఉండాలి. నువ్వు ఈ రాష్ట్రంలో ఏ దళితుడు, తెలుగు రాష్ట్రాల్లో హిందువుల్లో ఉన్న ఏ దళితుడు తిరుమల ఆలయ ప్రవేశంలో దళితులకు అవమానం జరిగిందని చెప్పేసి ఏ ఒక్క దళితుడైనా నీకు కానీ లేదా బయట సమాజానికి కానీ చెప్పుకున్నటువంటి సందర్భం ఉందా? అన్ని కులాల భక్తులకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో, ఏ రకమైనటువంటి ఆలయ ప్రవేశాలు ఉన్నాయో దళితులకు కూడా అవే ప్రవేశాలు ఉన్నాయి. డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.